వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి పాలు పోసిన సొరకాయ కూర అండి. రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక పావు టీ స్పూన్ మందం ఉప్పు, ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టుకోవాలండి. ఇది పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి ఒక 7-8 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని తాలింపు వేయించుకోవాలండి. తాలింపు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయ ఒక 50% వేగిన తర్వాత ముందుగానే తీసుకున్న సొరకాయ పెద్ద సొరకాయలు ఒక హాఫ్ మందం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. తాలింపు అంతా పట్టేటట్టు ముందుగా కలుపుకొని మూత పెట్టేసుకొని 10-15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. 15 నిమిషాల పైన పడుతుందండి. ఇది బాగా ఉడికిన తర్వాత సొరకాయలోనే వాటర్ ఉంటుందండి, వాటర్ పోయక్కర్లేదు. ఇదంతా బాగా ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కారం వేసుకోవాలండి. దీంట్లోకి అల్లం అనేది సూట్ అవ్వదండి, వేసుకోకూడదు, బాగోదు. తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్, పావు టీ స్పూన్ దాకా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కారము, పసుపు అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే తీసుకున్న 1.5 కప్పు దాకా నేను పాలు పోసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి పాలు పోసిన సొరకాయ కూర చపాతీల్లోకి, జొన్న రొట్టెల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 1.5 కప్పు దాకా పాలు పోసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈ పాలు అన్నీ ఇంకిపోయి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇదంతా పాలు పోసిన తర్వాత ఉడికించుకోవడానికి ఒక 7-8 నిమిషాలు పడుతుందండి. ఒక 7-8 నిమిషాలు అంతా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎంతో టేస్టీగా ఉండి పాలు పోసిన సొరకాయ కూరని తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటం అండి. ఎంతో టేస్టీగా ఉండి పాలు పోసిన సొరకాయ కూరని తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.